హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రెండు మ్యాచ్లు ఆన్ ద రోడ్ ఓడిపోయిన తర్వాత మళ్ళీ హోమ్ గ్రౌండ్లోకి చెన్నై సూపర్ కింగ్స్ అడుగు పెడుతున్నారు అండ్ కేకేఆర్ని స్వాగతిస్తున్నారు. రండి కాచుకుందాం చూచుకుందాం అంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే కేకేఆర్ హాస్ బీన్ డూయింగ్ ఫినామినల్లీ వెల్. పవర్ ప్లేలో వాళ్ళు అదరగొడుతున్నారు. పవర్ ప్లేలో వీళ్ళు అదరగొట్టినప్పుడు వీళ్ళు గెలిచారు. పవర్ ప్లేలో అదరగొట్టకపోతే పరిస్థితి ఏంటి అనేది ఈ మ్యాచ్ మీద గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది అనే ఒక మాటతో లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడడం వేస్ట్. ప్రతి మ్యాచ్లో కూడా చేయట్లేదు. ఎందుకంటే ఎవ్రీ కాంటెస్ట్ ఇస్ అ ఫ్రెష్ కాంటెస్ట్. అండ్ సిఎస్కేతో మాట్లాడితే కనుక ముంబై ఇండియన్స్ కాకుండా మిగతా అన్ని టీమ్స్కి 50% కన్నా తక్కువ విన్నింగ్ రేటే ఉంది. కేకేఆర్కి ఇంకా తక్కువగా ఉంది. బట్ ద పాయింట్ ఇస్ ఈ సీజన్లో కేకేఆర్ కొన్ని థింగ్స్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ప్లే బ్యాటింగ్. నరేన్ చాలా బ్రిలియంట్గా వాళ్ళకి ఆ ఊపు ఆ ఫామ్ అనేది అందించాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సాల్ట్ కూడా వాళ్ళకి చాలా చక్కగానే సహాయ సహకారాలు అందిస్తున్నాడు. డెత్లో రసిల్ ఒక మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. ఇంకెక్కడ కూడా పెద్దగా అవసరం పడలేదు డెత్లో అలా ఆడడం. బట్ స్టిల్ డెత్లో 2 మ్యాచ్లు ఆడినప్పుడు హీ డిడ్ వెల్. రింకు సింగ్ డిడ్ వెల్. ఆ తర్వాత మీకు స్టార్టింగ్లో నరేన్ అండ్ ఫిల్ సాల్ట్ డిడ్ వెల్. మధ్యలో చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ వెంకయ్యకి ఒక ఇన్నింగ్స్ బాగా వచ్చింది. శ్రేయస్ గారు ఒక ఇన్నింగ్స్ అనేది ఫినిష్ చేయగలిగాడు. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా అవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ అ గుడ్ పవర్ ప్లే. సో సిఎస్కే ఒకవేళ కనుక కేకేఆర్ని కట్టడి చేయాలి అంటే they'll have to get those wickets quickly. ఒకటి, కేకేఆర్ నరేన్ ఒక అటాక్ని సక్సెస్ఫుల్గా బ్రేక్ చేసిన టీమ్స్లో ఎస్ఆర్హెచ్ అండ్ అలాగే సిఎస్కే ఈ 2 టీంలే ప్రధానంగా కనిపిస్తాయి. సో సిఎస్కే అగైన్ నరేన్ని ఆపుదాం అనుకుంటారు. అది మిగతా బ్యాటింగ్ ఆర్డర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. నితీష్ రాణా ఇంజరీ కారణంగా దూరం అవుతూ ఉన్నాడు. ఇప్పుడు అంకుష్ రఘువంశీ చాలా బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ అతనికి అవకాశం వచ్చినప్పుడు సో అతను కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు ఎట్లా ఆడాలి ఇటువంటి పిచ్ మీద అని. సో పిచ్ అంటే పిచ్ ఎలా ఉండబోతుంది? సెకండ్ మ్యాచ్ ఏదైతే జరిగిందో గుజరాత్ అగేన్స్ట్గా అలాంటి పిచ్ ఉండబోతుందా, లేదంటే కొంచెం టర్నింగ్ ట్రాక్ అనేది ఉండబోతుందా? మోస్ట్లీ కాస్త బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ ఉండే అవకాశం ఉంది. స్లోలీ యాజ్ అ టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ అక్కడ మీకు స్పిన్ ట్రాక్లు వస్తాయని అనిపిస్తోంది. బట్ చూడాలి ఎటువంటి వికెట్ అనేది లే చేశారు సిఎస్కే వాళ్ళు అని. ఇప్పుడు ఇట్స్ అ ఫ్లాటర్ ట్రాక్, ఇద్దరు బ్యాటర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ కొంచెం స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ అయింది అంటే కనుక సిఎస్కే వాళ్ళు గట్టి కసరత్తు చేయాలి విత్ రెస్పెక్ట్ టు బ్యాటింగ్. కాకపోతే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఓడిపోయినా సిఎస్కే డిడ్ సర్టన్ థింగ్స్ రియలీ వెల్. అవి ఏంటి అని మనం మాట్లాడుకుంటే కనుక, ఒకటి, మ్యాచ్ అయిపోయినా కూడా లాస్ట్ దాకా పుల్ చేయగలిగారు. అండ్ అందులో వాళ్ళ స్పిన్ బౌలింగ్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసుకోగలరు. మోయిన్ అలీ డిడ్ వెల్, ఒక ఆఫ్ స్పిన్నర్ లాగా. అక్కడ నరేను, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఇలాంటి లెఫ్ట్ హ్యాండర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మోయిన్ అలీ ఆఫ్ స్పిన్ వేయడం బాగా వర్కౌట్ అవుతుంది, బాగా హెల్ప్ అవుతుంది. రచిన్ రవీంద్ర చేత బౌలింగ్ ఆప్షన్స్ అనేది చూసారు ఎలా ఉండబోతోంది అని. జడేజా హిమ్సెల్ఫ్ డిడ్ వెల్, తీక్షణ బౌలింగ్ వేయడం అనేది చూసాం. సో ఇక్కడ స్పిన్ వాళ్ళు కూడా సన్నద్ధం అవుతున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పిన్ హిట్టింగ్ ఖచ్చితంగా దే విల్ హ్యావ్ టు రిలై ఆన్ మోయిన్ అలీ అనిపిస్తోంది. అతను బ్యాటింగ్ ఎంతవరకు చేస్తాడు ఏంటన్న విషయం పక్కన పెడితే కనుక డారెల్ మిచెల్ అనేది మిడిల్ ఆర్డర్లో వస్తూ దాన్ని ఏమంటారు ఒక భయంకరమైన స్టార్ట్ అనేది ఇవ్వలేకపోతున్నాడు. రహానే అండ్ డారెల్ మిచెల్ ఇద్దరు ఒకేలాగా ఆడేటైతే కనుక ఇద్దరు ఒకరు చాలు. డారెల్ మిచెల్ వచ్చి ఈ నీడ్స్ టు పర్ఫార్మ్, ఈ నీడ్స్ టు గో బిగ్. మరి అది ఎంతవరకు వాళ్ళకి వర్కౌట్ అవుతుందని మాట్లాడుకుంటే కనుక ఇప్పటిదాకా వర్కౌట్ కాలే 4 మ్యాచ్లు. ఫస్ట్ 2 మ్యాచ్లో అట్లీస్ట్ 2-3 6 అటు ఇటు వచ్చాయి కానీ డిడ్ నాట్ ఫుల్లీ వర్కౌట్. సో ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండడం అండ్ అలాగే నరేన్ మీద మంచి అటాక్ ఉండడం. ఇక్కడ కేకేఆర్కి అగేన్స్గా ఎప్పుడు కూడా మోయిన్ అలీ బాగా ఆడుతూ వచ్చాడు. ఎస్పెషల్లీ నరేన్కి అగేన్స్గా స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. సో ప్రాబబ్లీ దే ఆర్ ఆల్సో థింక్ ఓకే మోయిన్ ఉంటే ఎలా ఉంటుంది. సో మోయిన్ గురించి మాట్లాడుతున్నాము అంటే కనుక మళ్ళీ వాళ్ళ ఫారినర్ కోటా అనేది చూసుకోవాలి. మతీషా పత్రినా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపించాడు నిన్న. బట్ ఫిట్గా ఉన్నాడు అంటే కనుక ఐ విల్ గెట్ ఇన్. ముస్తాఫిజుర్ ఏదో వీసా పని మీద అవైలబిలిటీలో లేకుండా ఉన్నాడు, వాడు మళ్ళీ జాయిన్ అవుతాడన్నారు, అది చూడాలి. సో ఒకవేళ పత్రినా వచ్చాడంటే కనుక డారెల్ మిచెల్ ప్లేస్లో అతను వస్తాడు. అండ్ ఒక బౌలర్ ప్లేస్లో దే హ్యావ్ టు గెట్ ఇన్ అనదర్ బ్యాటర్. అది చూసుకోవాలి ఏ విధంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఏంటి పరిస్థితి అని. బట్ సిఎస్కేస్ మేజర్ కన్సర్న్ అనేది టీమ్ కాంబినేషన్ కాదు. వాళ్ళ మేజర్ కన్సర్న్ ఇస్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన రీతిలో వాళ్ళకి స్టార్ట్ చేయకుండా ఉన్నాడు. సిఎస్కే డస్ వెల్ ఇఫ్ రుతురాజ్ డస్ వెల్. లాస్ట్ 3 సీజన్స్తో తెలుస్తూనే ఉంది. అఫ్కోర్స్ అతను సెంచరీ కొట్టినప్పుడు ఓడిపోయారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడెప్పుడైతే మంచి స్టార్ట్స్ అందించాడో సిఎస్కే డిడ్ వెల్. రచిన్ రవీంద్ర చెన్నైలో ఆడుతున్నప్పుడు 2 మ్యాచ్లు భయంకరమైన స్టార్ట్లు అందించాడు. రోడ్డు మీదకి వెళ్ళేసరికి, రోడ్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ హోమ్, బయటకు వెళ్ళేసరికి 2 మ్యాచ్లోనే ఫెయిల్ అయ్యాడు. సో అతనికి అగేన్స్ట్గా ఈ కేకేఆర్ టీమ్ ఎస్పెషలీ స్టార్ కానివ్వండి, ఒకవేళ కనుక మన హర్షిత్ రాణా ఫిట్గా ఉన్నాడు, షోల్డర్ ఇంజరీ అని, అతను ఫిట్గా ఉంటే అతను కానివ్వండి, వైభవ్ కానివ్వండి, అవే గోయింగ్ డెలివరీస్ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే అతను ఆఫ్ సైడ్ గేమ్ని టెస్ట్ చేయాలి. సో ఆ రీతిలో రచిన్ రవీంద్ర టెస్ట్ అనేది చూడాలి ఎలా ఉండబోతుంది.
సో రచిన్ రవీంద్ర నీడ్స్ టు ఫైర్. దుబే బాగా ఆడుతున్నాడు. సో అటు నరేన్ కానీ వరుణ్ కానీ సుయష్ కానీ, నరేన్ అండ్ వరుణ్ డిడ్ వెల్ సిఎస్కే బ్యాటర్స్కి అగేన్స్ట్గా. బట్ దుబే ఉండడం అనేది సిఎస్కేకి బలం. ఓకే, బాగా ఆడతారు. రహానే స్పిన్ అంత బాగా ఆడడం, అండ్ దట్ ఈస్ ది రీజన్ మీరు మోయిన్ అలీ మీద ఎక్కువ రిలై అవ్వాల్సిన అవసరం కనిపిస్తాం. సో ఇలాంటి కొన్ని సమీకరణాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సిఎస్కే బౌలింగ్ అనేది డెత్లో చాలా వీక్గా ఉంటుంది. ఓవరాల్గా కూడా అది వీక్గా ఉండే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ పతిరానా, ముస్తఫిజుర్ ఇద్దరూ లేకపోతే. ఇద్దరు అంటే కొంచెం స్ట్రెంగ్త్ అనేది చేకూరుతుంది ఆ ఒక బౌలింగ్ లైనప్కి. సో వాళ్ళిద్దరూ వచ్చారంటే కనుక అదే సేమ్ కాంబినేషన్తో వెళ్ళిపోవచ్చు వాళ్ళు. బట్ డారెల్ మిచెల్ ప్లేస్లో మోయిన్ అలీ ఉంటాడు. సో రచిన్ రవీంద్ర, మోయిన్ అలీ, పతిరానా అండ్ ముస్తఫిజుర్ వెళ్ళొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరు ఎవరు లేకపోతే కనుక తీక్షణ ఆడే అవకాశం కనిపిస్తోంది. అన్లెస్ ధోని డిసైడ్ లేదు మన ఫాస్ట్ బౌలింగ్ ఉంటే సరిపోతుంది, మిచెల్ ఆడిద్దాం అంటే కనుక. ధోనిని ఎందుకంటే మోర్ దెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజే కాబట్టి ధోని దగ్గరే కాస్త కంట్రోల్స్ ఉన్నాయి. మెల్లమెల్లగా అది రిలీజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో కూడా రివ్యూస్ అవి జరుగుతున్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్కి ఎక్కువ చేయడం అనేది చూస్తూ కనిపించింది. సో మెల్లగా అది అవుతోంది, ఆ హ్యాండ్ ఓవర్ అనేది జరుగుతోంది. బట్ ఆ హ్యాండ్ ఓవర్ ఇంకా ఈజీగా జరగాలంటే రుతురాజ్ నీడ్స్ టు ఫైర్. సిఎస్కే బౌలింగ్ తరఫున మాట్లాడుకుంటే కనుక ప్రధానమైన ఛాలెంజెస్ ఎవరు వాళ్ళకి? నరేన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సాల్ట్ వాళ్ళకి ఒక మంచి ఛాలెంజ్ అవుతాడు. ఎస్పెషలీ దీపక్ చహర్ తన బాల్ స్వింగ్ చేయకుండా ఉన్నాడంటే, తుషార్ దేశపాండే సరైన లెంగ్త్స్లో పెట్టకుండా ఉన్నాడంటే కనుక సాల్ట్ చాలా పెద్ద ఛాలెంజ్ అవుతాడు నరేన్ కాకుండా. సో అది ఆ ఇనిషియల్ బ్యాటిల్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అదే కేకేఆర్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేయాలి. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ మీరు చూసుకుంటే కనుక ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. శ్రేయస్ అయ్యర్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అటు జడేజా కానీ తీక్షణ వీళ్ళందరూ వస్తే వాళ్ళతో ఎట్లా ఆడాలనేది చూస్తాడు. వెంకటేష్ అయ్యర్ బాగా ఆడే ప్రయత్నం చేస్తాడు. 2021 సిరీస్ ఇంకా గుర్తుంది, వే హీ టర్న్ ఇట్ అరౌండ్. అద్భుతమైన రీతిలో అక్కడ ఫైనల్స్ దాకా రావడానికి కారణం వెంకటేష్ అయ్యర్ ఆడిన ఒక బ్రిలియంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. సో దాని మీద కూడా దృష్టి ఉంటుంది. తను ఎట్లా ఒక 50 ఆల్రెడీ ఉంది, అది విన్నింగ్ కాజ్లోనే వచ్చినాడు, అన్ని విన్నింగ్ కాజ్లోనే వచ్చాయి అనుకోండి వాళ్ళకి. బట్ అది ఒక కాంట్రిబ్యూషన్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. అండ్ డెత్ బౌలింగ్ సిఎస్కే అది కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి రింకు సింగ్ చాలా పెద్ద ఛాలెంజ్ అవుతాడు. రసల్ ఎలాగో కొడతాడు, బాది అవతల పడేస్తాడు, తెలిసిందే అది. బట్ రింకు సింగ్ రూపంలో కూడా వాళ్ళకి పెద్ద ఛాలెంజ్ అనేది కనిపిస్తుంది. సో సిఎస్కే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది చాలా తక్కువగా ఉంది. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ పరంగా కేకేఆర్ అంత స్ట్రాంగ్గా లేదు. దానికి కారణం ఏంటంటే మీరు అనొచ్చు, ఢిల్లీకి అగేన్స్ట్గా 106 పరుగులతో గెలిచారు కదా, వాళ్ళు 260 కొట్టారు. 260 కొట్టిన తర్వాత ఇట్ ఈస్ మోస్ట్ ఆ వికెట్స్ అనేవి బ్యాటర్స్ ఎక్కువ రిస్క్ తీసుకొని పడే వికెట్లో ఉంటాయి. అఫ్కోర్స్ స్టార్క్ అందులో 2 వికెట్లు తీసాడు కాదనట్లేదు, వైభవరావు వచ్చి బాగా వేసాడు కాదనట్ల. నరేన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ద సీన్ ఈస్ బాగా వేస్తున్నాడు బౌలింగ్. మిగతా వాళ్ళని దర్ రిలయింగ్ ఆన్ సర్టన్ అదర్ ఆస్పెక్ట్స్. సో బౌలింగ్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి ఒకవేళ రచిన్ని వాళ్ళు ఆపలేకపోయారు అంటే వాళ్ళ బౌలింగ్కి చాలా గట్టిగా బడితపూజ జరగబోతుంది. అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే విషయం మీద ఇక్కడ గంభీర్ కానీ, చందు పండిత్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, లీడర్షిప్ టీంలో ఇన్వాల్వ్ అయిన సీనియర్ ప్లేయర్స్ కానీ ఆలోచిస్తారు. ఎందుకంటే కేకేఆర్కు ఉన్న బలం వాళ్ళ బ్యాటింగ్. ఆ బ్యాటింగ్లో కూడా పర్ఫార్మర్స్ తక్కువే ఉన్నారు. ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్ఫార్మర్స్ 4 ఉన్నారు. బట్ 8 మంది ఉన్న ఆ బ్యాటింగ్ లైనప్లో అందరి దగ్గర నుంచి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఆ కాంట్రిబ్యూషన్స్ ఇంకా వాల్యూ చేకూర్చేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. డ్యూ పడే అవకాశం ఉంది, ఎందుకంటే హీట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి టీమ్స్ మైట్ ప్రిఫర్ చేసింగ్. అండ్ ఇరు జట్లకు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి, కేకేఆర్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, థర్డ్ మ్యాచ్ గెలిచింది, భారీ స్కోర్ పెట్టి గెలిచారు. సెకండ్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ అది వర్కౌట్ కాలేదు వాళ్ళకి, ఆర్సీబీకి వీళ్ళు శుభ్రంగా కుట్టతో అవతల పడేశారు నరేన్ని. బట్ ఈ లాస్ట్ 2 మ్యాచెస్లో నరేన్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా పారమౌంట్ ఇంపార్టెన్స్ అనేది సంతరించుకుంది. సో నరేన్ తొందరగా పడ్డాడంటే ఆ పవర్ ప్లే ఎన్ఫోర్సర్ వాడు ఫస్ట్ మ్యాచ్లో దొరకలేదు వాళ్ళకి. ఫస్ట్ మ్యాచ్లో ఓన్లీ డెత్ ఎన్ఫోర్సర్ దొరికాడు వాడికి రసల్ రూపంలో. సో డెత్ ఎన్ఫోర్సర్ 2 ఉన్నారు అక్కడ, రసల్ అండ్ రింకు 2 ఉన్నారు. సో పైన ఆడేది ఎవరు అనేది వాళ్ళు వెయిట్ చేసుకోవాల్సిన అంశాలు. మన కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే కానీ డెఫినెట్లీ స్టార్క్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్, అలాగే మీరు నరేన్ వర్సెస్ మనం మోయిన్ అలీ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ ఇటు సైడ్ మాట్లాడుకుంటే ఫిజ్ ఆర్ పతిరానా ఇస్ రెడీ. పతిరానా వర్సెస్ రసల్ చాలా మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది. దీపక్ చహర్ వర్సెస్ నరేన్ కానీ, తుషార్ దేశపాండే వర్సెస్ సాల్ట్ కానీ చాలా చక్కటి బ్యాటిల్ కనిపిస్తుంది. ధోని బ్యాటింగ్కి వస్తాడని ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. సూపర్ సినిమా మీరు చూసే ఉంటారు, నాగార్జున నటించిన సూపర్ సినిమా. అందులో ఆలీ అడుగుతాడు, సార్ మిమ్మల్ని కలవాలంటే ఏం చేయాలి సార్ అంటే బ్రహ్మానందం చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. లాస్ట్ వాడు ఏమంటాడంటే నీ జీవితం మీద నీకు ఆశ పోయినప్పుడు నేను నీకు కనిపిస్తాను. ధోని పరిస్థితి అలాగే ఉంటుంది. అంటే మ్యాచ్ మీద ఆశ పోయినప్పుడే అతను వస్తున్నాడా అంటే అప్పటిదాకా ఉన్న బ్యాటర్స్ అందరూ సరిగా పర్ఫామ్ చేయకపోతే అప్పుడు వస్తున్నాడు అన్నట్టు తయారవుతోంది. హీ స్టిల్ కెన్ బ్యాట్ వెల్, కాకపోతే స్పిన్నర్లు ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఆగుతాడేమో అనే ఒక ఫీలింగ్లో ఉన్న. ఫాస్ట్ బౌలర్స్ ఉంటే వీళ్ళు డెఫినెట్లీ కమ్ ఇన్ అండ్ బ్యాట్ అనిపిస్తోంది. బట్ అతనికన్నా మెరుగైన హిట్టర్స్, మెరుగైన మూవర్స్ ఉన్నారు.
అండ్ అంటే గేమ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారు. ధోని ఎప్పుడు ఆడాడు, తర్వాత మళ్ళీ అతను గేమ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించే ప్రయత్నం అనేది సిఎస్కే యాజమాన్యం చేస్తుంది అక్కడ. బట్ ఇఫ్ ఇండియన్ బౌలర్స్ కోటాలు ఉన్నాయంటే, ఇంక్లూడింగ్ రసల్ కోటా ఉంది అంటే, బౌలింగ్ కోటా ఫాస్ట్ బౌలర్స్ది, ధోని షుడ్ కమ్. అది మన వాళ్ళు ఎట్లా డిసైడ్ చేసుకుంటారో చూడాలి. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఆ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్కి గట్టి పునాదులు కానివ్వండి, ఎన్ఫోర్సర్స్ కానీ, వింగ్స్ కానివ్వండి, రచిన్ రవీంద్ర అండ్ దూబే మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. ఎస్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్ షుడ్ కాంట్రిబ్యూట్. ఆ కాంట్రిబ్యూషన్ వస్తే సిఎస్కేని ఆపడం కష్టం అవుతుంది. ఊపు మీద కేకేఆర్ ఉంది, కానీ అగైన్ యూర్ టాకింగ్ అబౌట్ హోమ్ కండిషన్స్ అండ్ కేకేఆర్ మీద అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిఫీట్ సిఎస్కే అట్ చపాక్లో సిఎస్కేని డిఫీట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ముంబై ఇండియన్స్ సక్సెస్ఫుల్గా చాలా చేస్తూ వచ్చారు. బట్ అదర్వైజ్ మిగతా టీమ్స్కి అన్నిటికీ కూడా అంత తేలికైన అంశంగా చపాక్లో చెన్నైని ఓడించడం, పైగా 2 మ్యాచ్లు ఓడిపోయి కొంచెం ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు దిల్ కమ్అట్ బెటర్ ప్రిపేర్డ్ అనిపిస్తుంది వాళ్ళ. అండ్ కేకేఆర్కి అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఆల్దో బ్యాటింగ్ పరంగా చూసుకున్న, రిసోర్స్ పరంగా చూసుకున్న, దే ఆర్ స్ట్రాంగర్ సెట్ సిఎస్కేతో పోల్చుకుంటే. బట్ సిఎస్కే విల్ కమ్అట్ విక్టోరియస్ అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళ రాత్రికి ఎలాగో తెలిసిపోతుంది. ఇవాళ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఫ్లైట్ టు ముంబై. ఫుట్బాల్కి సంబంధించిన, ఛాంపియన్స్ లీగ్ సంబంధించిన కామెంటరీ వర్క్స్ ఉన్నాయి. సో వీడియో కొంచెం లేట్ వస్తుంది, ఎందుకంటే అర్ధరాత్రి ఫ్లైట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ దిగిన తర్వాత వీడియో చేయాలి. సో ప్లీజ్ బేర్ విత్ దట్. థ్యాంక్ యూ సో మచ్.